కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇష్టానుసారంగా మాటలు చెప్తోందని మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమం పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినా కూడా రైతులకు ఇచ్చిన ధాన్యం కొనుగోలుపై 500 రూపాయల బోనస్ రుణమాఫీ హామీ నెరవేరలేదన్నారు. తక్షణమే ఎండిన పంటలకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రైతు ఏనాడు గోసపడలేదని సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే కాళే యాదవ్ అన్నారు. కేసీఆర్ గారు కట్టారు కాబట్టి రైతు చనిపోతే చాలు వారం రోజుల్లో వాళ్ళ అకౌంట్లలో 5 లక్షలు వేస్తున్నాడు. రైతులకు గిట్టుబాటు ధర ఇబ్బంది కాకుండా గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. అన్నిటికైనా ముఖ్యంగా రైతుకు కావాల్సింది ఏంటి? నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే 2 ప్రాజెక్టులు పెట్టుకున్నాడు కేసీఆర్ గారు. ఒకటి కాళేశ్వరం, 2 పాలమూరు రంగారెడ్డి. పాలమూరు రంగారెడ్డి అయితే మన దగ్గరికి నీళ్లు వస్తాయి. కాళేశ్వరం పూర్తయింది, ఇప్పటికే నీళ్లు వస్తున్నాయి. అక్కడ కాళేశ్వరం దగ్గర ఒక 2 బ్యారేజ్లు, ఒక 2 పిల్లలు అవి కొంచెం ఇబ్బంది అయితే మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని ప్రచారం చేస్తా ఉన్నారు. అట్లాంటిది నీళ్లుండి వాడుకోవడానికి ఉండి నీళ్లను సరఫరా చేయడానికి అవగాహన లేని ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి రైతుల పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే కూడా ఈరోజు కళ్ళు కనిపినట్టు ప్రభుత్వము ప్రవర్తిస్తున్న తీరు మనం చూస్తా ఉన్నాం. మొన్న కేసీఆర్ గారు నల్గొండ పోతే తెల్లారని నీళ్లు వదిలిండ్రు. మళ్ళీ ఏడున్నాయి నీళ్లు? ప్రాజెక్టుల నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లు వదిలితే పంటలకు ఉపయోగపడుతుందని కేసీఆర్ గారు డిమాండ్ చేస్తే నీళ్లు వదలడం జరిగింది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమనిపిస్తుంది? కాలం తెచ్చిన కరువు